నమస్కారం, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మెమరీ వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నా. మీరు ఎలా ఉన్నారో కామెంట్ చేసేయండి. ఈ రోజు చాలా స్పెషల్ రోజు. ఎందుకంటే మీషో నుండి ఎలాంటి జ్యువెలరీ తెచ్చానంటే అబ్బాబాబా చూస్తే ఖచ్చితంగా ఇంత లేట్ గా ఎందుకు చేశారక్క వీడియో అని అయితే డెఫినెట్ గా అంటారు. సో అన్ని జ్యువెలరీ కూడా చాలా ట్రెండింగ్ అయ్యి చాలా లేటెస్ట్ గా వచ్చిన జ్యువెలరీ కలెక్షన్ అనమాట. అసలు ఎక్కువ ఎక్స్ప్లెనేషన్ అవసరం లేదు. ఈ రోజు వీడియోకి మీరే చూడండి, చాలా బ్యూటిఫుల్ ఉన్నాయని అయితే డెఫినెట్ గా చెప్తారు. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. ఈ వీడియోకి వెళ్ళడానికి ముందు మీరు ఇంకా మన ఛానల్ ఫస్ట్ టైం చేస్తే సబ్స్క్రైబ్ చేసేయండి. వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. సో ఫస్ట్ ఈ అందమైన జ్యువెలరీతో స్టార్ట్ చేద్దామా? సో చూసారా ఎంత ట్రెండ్ అయిందంటే ఈ జ్యువెలరీ మీలో ప్రతి ఒక్కరికి తెలిసిందే కదా. ఇది పర్ల్ తో వస్తుంది అనమాట. జ్యువెలరీ మొత్తం చక్కగా పర్ల్స్ తో వస్తుంది. టోటల్ 5 లైన్స్ వచ్చింది. ఈ మధ్యలోని మనకి ఏదైతే ఉందో సేమ్ ఇయర్ రింగ్స్ అలా వస్తాయి. చాలా ట్రెండింగ్ అయిందండి మనకి. ఇది 5 లైన్స్ తోని ఇట్లాగా చైన్ అనేది చాలా ఎక్కువ ట్రెండ్ అయింది. ఇది ఇయర్ రింగ్స్ చూపిస్తాను, మీకు అర్థమవుతుంది. సో ఈ మనకి మధ్యలో లాకెట్ వచ్చేసి సేమ్ ఇలానే వచ్చేసింది. చూడండి, ఇయర్ రింగ్స్ వచ్చేసి మనకి ఇలా వచ్చేసాయి. చాలా బాగుంది. అసలు లేట్ అయింది యాక్చువల్ గా. ఇది అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోయింది. లేట్ చైన్ అనేది అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోయింది అనమాట. సో నేను ఆర్డర్ చేశాక అవుట్ ఆఫ్ స్టాక్ అయింది, అందువల్ల లేట్ అయింది. మళ్ళీ రీఆర్డర్ ప్లేస్ చేశాను. నాకు ఎంత బాగా నచ్చిందో తెలుసా. ఇది ఎంత అందంగా ఉందో చూడండి, నిండుగా చాలా బాగుంది. సింగిల్ ఒక్కటి వేసినా చాలు, సరిపోతుంది. అండ్ మనం ఇది ఇలా శారీస్ పైకి కాదు, కిడ్స్ కి కూడా వేయచ్చు. ఇది శారీస్ పైకి కాదు, కిడ్స్ కి కూడా మీరు పెట్టచ్చు. అండ్ దీన్ని యూనిసెక్స్ జ్యువెలరీ అని కూడా అనొచ్చు. ఎందుకంటే ఇది కిడ్స్ బాయ్స్ కి మీద కూడా మనం వాళ్ళకి కుర్తా పైజమాస్ అట్లా వేస్తాం కాబట్టి వాటి పైకి కూడా మీరు చక్కగా వేయచ్చు అనమాట. బ్యూటిఫుల్ జ్యువెలరీ, బ్యూటిఫుల్ నెక్ పీస్. మీకు కావాలి కదా, చాలా బాగుంది. మీషోలో అండర్ బడ్జెట్ లో వచ్చేసింది. సో డెఫినెట్ గా ట్రై చేయండి. యాక్చువల్ గా ఇయర్ రింగ్స్ నా ఫేస్ కి అంత సెట్ కాలేదని నేను వేరే ఇయర్ రింగ్స్ పేర్ చేశాను. బట్ సెట్ అయితే మాత్రం చాలా బాగుంది. నేను 100% ఉంచి పెట్టుకుందాం అనుకుంటున్నా. సో ఇంకా అసలు ఆలస్యం చేయకుండా నెక్స్ట్ జ్యువెలరీ సెట్ కి వెళ్ళిపోదాం. సో ఈ రోజు స్పెషల్ ఏంటో తెలుసు కదా, అరవంకి చూపించబోతున్నా, వడ్డానం చూపించబోతున్నాను, అండ్ నెక్ సెట్స్ కూడా చూపించబోతున్నా. సో చూడండి, ఇది మన ఫస్ట్ సెకండ్ జ్యువెలరీ అనమాట ఇప్పుడు నేను చూపించబోయేది. సో అన్ని కూడా చాలా కొత్త కలెక్షన్ అనమాట. సో చూడండి, ఇది వచ్చేసి ఫుల్ హై. ఇప్పుడు బ్రైట్ సీజన్ కదా, సో చాలా మంది ఇలాగా హెవీగా పెట్టుకోవడానికి ఇష్టపడుతున్నారు. అంటే పెళ్లి పట్టు శారీస్ పైకి ఇలా హెవీగా పెట్టుకుంటేనే ఆ గ్రేస్ గ్రాండ్ లుక్ కనిపిస్తుంది. నిజంగా అండి, ఈ నెక్ సెట్ ఎంత బాగుందంటే క్వాలిటీ కూడా చాలా బాగా వచ్చింది. మనకి ఎనామెల్ పెయింట్ తో వచ్చింది అనమాట. ఇక్కడ చూడండి, లక్ష్మీదేవి అమ్మవారి ఫినిషింగ్, కింద క్వాలిటీ, ఇక్కడ వచ్చేసి బీడ్స్ ఫినిషింగ్ అంతా కూడా చాలా బాగుంది. అండ్ ఇది వచ్చేసి మొత్తం కూడా మనకి టెంపుల్ ఫినిషింగ్ వచ్చింది అనమాట. మ్యాట్ కాదు, టెంపుల్ ఫినిషింగ్. మీకు కనిపిస్తుంది కదా, ఇక్కడ పెడితే ఎంత అందంగా కనిపిస్తుందో. సో బ్యూటిఫుల్ అండి. కలర్ కూడా చాలా అందంగా ఉంది. సో డెఫినెట్ గా మీరు ట్రై చేయొచ్చు. ఇక్కడ ప్యాటర్న్ చూసినట్టయితే ఇలా వచ్చింది. జ్యువెలరీ అంతా కూడా చాలా హై క్వాలిటీ, ప్రీమియం క్వాలిటీతో వచ్చింది. ఇంకా మీరు బ్యాక్ సైడ్ చూసినట్టయితే ఇది మన ఛానల్లో జ్యువెలరీ వీడియో చేయట్లేదు, చాలా తగ్గిపోయింది. చాలా మంది అడుగుతున్నారు కూడా. సో నేను వెయిట్ చేస్తున్నాను అనమాట. లేటెస్ట్ ట్రెండింగ్ జ్యువెలరీస్ అన్ని మీకు ఒక్కసారి చూపించాలని వెయిట్ చేస్తున్నా. ఈ రోజు నేను చూపించే వీడియో చివరి వరకు చూడండి, మీకు అర్థమైతే నేను ఎలాంటి జ్యువెలరీ తీసుకొచ్చాను అనేది. సో జ్యువెలరీ అనేది మనం కంపల్సరీ యూజ్ చేస్తాం కదా. సో చాలా బాగుంది, చాలా గ్రాండ్ గా ఉంది. అసలు ఎంత రిచ్ గా ఉందో చూడండి. ఒక్క నెక్ సెట్ పెట్టుకుంటే చాలా రిచ్నెస్ వచ్చేస్తుంది అనమాట. సో గోల్డ్ లో కూడా ఇలాంటివి చేయించుకున్నారు. లైట్ వెయిట్ ఉంది, వెయిట్ ఏం లేదు. అండ్ దీనికి ఇయర్ రింగ్స్ ఇచ్చారు, చూసేద్దాం. సో ఇయర్ రింగ్స్ ఇలా వచ్చాయి అనమాట. బుట్టలు వచ్చాయండి. ఇయర్ రింగ్స్ వచ్చేసి ఇట్లాగా బుట్టలు వచ్చి, ఇదిగోండి సైజ్ చూపిస్తున్నా చూడండి. ఇట్లా పెడితే ఇలా వస్తుంది. బుట్టలు వచ్చే ఇయర్ రింగ్స్ కూడా చాలా బాగుందండి. అసలు క్వాలిటీ, బుట్ట క్వాలిటీ కూడా చాలా బాగుంది. అండ్ హైట్ కూడా, లెంత్ కూడా బాగుంది. వన్ మోర్ థింగ్ ఏంటంటే అంత వెయిట్ లేదు, హెవీ వెయిట్ అనిపించట్లేదు. బుట్ట అనేది మనకి చాలా నీట్ గా ఇచ్చారనమాట. సో కనిపిస్తుంది ఎంత బాగుందో. సో ఇది మన నెక్స్ట్ సెకండ్ జ్యువెలరీ. సో చాలా బాగుంది. మీకు కావాల్సి వస్తే డెఫినెట్ గా మీరు పర్చేస్ చేసుకోవచ్చు. మనం సింగిల్ లెహెంగాస్ పైకి కానీ, ఇట్లాంటి శారీస్ పైకి కానీ కొంచెం గ్రాండ్ లుక్ కావాలి అనుకుంటే 100% మీరు ఈ జ్యువెలరీని తీసేసుకోండి. సో ఇది మన సెకండ్ జ్యువెలరీ అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఒక బ్యూటిఫుల్ స్టెప్ మాటిస్ చూపిస్తాను చూడండి. ఇవి కూడా చాలా లేటెస్ట్ గా వచ్చాయి అండ్ చాలా ప్రీమియం క్వాలిటీతో వచ్చాయి అనమాట. సో నేను అన్ని కవర్ చేశాను బ్యాంగిల్స్ తో సహా, బట్ బ్యాంగిల్స్ ఇంకా డెలివర్ కాలేదు. సో చూడండి, ఇవి వచ్చేసి మనకి 3 లేయర్ స్టెప్ మాటిస్ అనమాట. ఇది మనకి చాలా బడ్జెట్ లో వచ్చాయి.
సో మీరు ఇలా చూసినట్టయితే మీకు అర్థమైపోతుంది. ఈ 3 కెంపు ప్యాటర్న్ ఎలా అయితే ఉంటుందో అలా వచ్చింది అనమాట. మీకు ఇక్కడ ఎంత లైట్ వెయిట్ ఉందో తెలుసా. ఇది ఇక్కడ స్టెప్ మాటీస్. సో ఇక్కడ చూడండి మీకు ఎలా చూపించాలి. సో ఇలా చూడండి, ఈ లాస్ట్ లైన్ చూడండి, మనకి మీకు ఇక్కడ క్లియర్ గా కనిపించట్లేదేమో. పైన వచ్చేసి 2 గోల్డ్ బాల్స్ టైప్ వచ్చిందండి. కింద లైన్ వచ్చేసి మనకి కెంపు స్టోన్స్ ఎలా ఉంటాయి, బ్యాంగిల్స్ ఉంటాయి కదా మనకి, పగడాలు అంటాం కదా, పగడాలు గాజులు ఎలా అయితే ఉంటాయో సో అందులోనే వైట్ కలర్ వచ్చిందనమాట. నేను సైడ్ లుక్ యాడ్ చేస్తాను. చాలా బాగుందండి, మీకు ఎలాంటి డౌట్ అవసరం లేదు. యాక్చువల్ గా వస్తుందో ఇక 3 లైన్స్ అనమాట. పెట్టుకున్నా కూడా చాలా నీట్ గా కనిపిస్తుంది అనమాట. ఇలా చూడండి 2 లైన్స్ వచ్చింది. కింద లైన్ వచ్చేసి మనకి కెంపులు ఎలా అయితే ఉంటుందో డిజైన్ అది మొత్తం లోపల ఇచ్చిందంతా కంప్లీట్లీ 1 గ్రామ్ గోల్డ్ స్టోన్ ఫినిషింగ్ అనమాట. సో చాలా క్లాస్ గా ఉంది అసలు. డిజైన్ అయితే మాత్రం 2 క్లాసీ అండ్ చాలా లేటెస్ట్ గా వచ్చిన ప్యాటర్న్ అనమాట. సో మనకి ఈ స్టెప్ మాటిల్ కూడా చాలా లేటెస్ట్ గా వచ్చిన ప్యాటర్న్, సూపర్ గా వచ్చింది. కావాల్సి వస్తే హ్యాపీగా పర్చేస్ చేయొచ్చు. ఇవి ఎంత లైట్ వెయిట్ ఉన్నాయంటే పిల్లలకి పెట్టచ్చు మనం. సో పిల్లలు ఎక్కువ వెయిట్ అనేది ఇష్టపడరు కదా, సో వాళ్ళకి ఇవి చాలా బాగుంటాయి అనమాట. డెఫినెట్ గా ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఈ జ్యువెలరీ వచ్చేసి సమంత గారు వేర్ చేశారనమాట ఒక ఈవెంట్ ఫంక్షన్ కి. సో ఆ జ్యువెలరీ అది తీసుకొచ్చాను, చూడండి ఒకసారి. లేయర్డ్ చైన్ అనమాట. ఇట్లా చూడండి, ఇలాగా మనకి 4 లేయర్స్ వచ్చింది. కింద వచ్చేసి సెట్ వచ్చింది. సో ఇది కూడా చాలా లేటెస్ట్ మోడల్ అనమాట. పర్ల్స్ తో వచ్చింది విత్ లేయర్స్. చూపిస్తాను చూడండి. సో ఇలా చూడండి, మీకు ఇప్పుడు క్లియర్ గా అర్థమవుతుంది. సో ఇలా వస్తుంది. ఇది మెల్ల పెట్టుకున్న చాలా గ్రాండ్ గా కనిపిస్తుంది. నేను చూపిస్తాను పెట్టుకొని. సో ఇలా వస్తుంది అనమాట. సింపుల్ గా ఉంది. టీనేజర్స్ గానీ కిడ్స్ గానీ ఎవరైనా పెట్టుకోవచ్చండి, చాలా బాగుండిద్ది. సో ఇది ఒక ఈవెంట్ ఫంక్షన్ లో సమంత గారు పెట్టుకున్నారు, కానీ అందులోని ఇన్ని లైన్స్ రాలేదు, కొంచెం తక్కువ లైన్స్ వచ్చాయి. ఇక్కడైతే కొంచెం లైన్స్ అనేవి ఎక్కువ వచ్చాయి అనమాట. సో చూడండి ఇలా అయితే వచ్చేది, ఇలా అయితే వస్తుంది. మనం సింపుల్ గా సింగిల్ గా పెట్టేసుకోవాలంటే డెఫినెట్ గా ట్రై చేయొచ్చు. రెగ్యులర్ గా జ్యువెలరీస్ కాకుండా కొంచెం డిఫరెంట్ ప్యాటర్న్స్ లో తీసుకొచ్చాను. సో చూడండి చాలా బాగుంది. ఇది కూడా కింద లైన్స్, ఈ ప్యాటర్న్ కెంపులు వచ్చినవన్నీ డిజైన్ కూడా చాలా బాగా వచ్చింది. ఇది వచ్చేసి మనకి నెక్ సెట్. అండ్ దీనికి ఇయర్ రింగ్స్ వచ్చేసి జస్ట్ సింపుల్ గా స్టడ్స్ ఇచ్చేసారు అనమాట. ఇయర్ రింగ్స్ సో చూపిస్తున్నాను చూడండి. ఇయర్ రింగ్స్ వచ్చేసి మనకి ఇలా వచ్చేసింది. వావ్, ఫ్లేవర్ టైప్ వచ్చి ఒక స్టడ్ లా వచ్చింది. ఎంత బాగుంది చూడండి ఇయర్ రింగ్స్ కూడా. సో చాలా క్యూట్ ఉంది. సో డెఫినెట్ గా ట్రై చేయొచ్చు. ఇలాగా ఈ టైప్ ఆఫ్ జ్యువెలరీ కావాలి, డిఫరెంట్ గా వేర్ చేయాలి, రెగ్యులర్ గా కాకుండా అనుకుంటే 100% మీరు పర్చేస్ చేసేసుకోవచ్చు. వావ్, ఎంత బ్యూటిఫుల్ ఉందో చూడండి, చాలా బాగుంది. డెఫినెట్ గా ట్రై చేయండి. ఇది మన నెక్స్ట్ జ్యువెలరీ. అండ్ మీరు ఎంతగానో వెయిట్ చేస్తున్నా జ్యువెలరీ చూపిస్తున్నాను చూడండి. ఇదిగోండి అరవంకి. ఇంతవరకు ఎవరు రివ్యూ చేయలేదండి అరవంకి. సో నేను మీషో నుండి మీకు తీసుకొచ్చాను. ఇది గోల్డా లేకపోతే అసలు ఏంటా అన్న డౌట్ 100% వచ్చేస్తుంది. మీరు పెట్టుకుని ఏ ఫంక్షన్ కి వెళ్ళినా కూడా ఖచ్చితంగా రోల్డ్ గోల్డ్ అని అయితే మాత్రం అన్నారు. ఎంత బాగుందో తెలుసా. మనం ఇలాగే గోల్డ్ అరవంకి చేయించాలంటే ఒక 3 లక్షలు ఈజీగా అవుతుంది. మనకి మీషోలోని ఎంత కాదన్నా ఒక 500 బిలో 400 450కి వచ్చేసింది. మీరు ఇది గోల్డ్ పక్కన పెట్టి చూడండి, నాది గ్యారంటీ. దీన్నే గోల్డ్ అని 100% అంటారు. సో ఖచ్చితంగా దీన్ని అప్పుడే చేయించిన గోల్డ్ ఏదైతే షైన్ ఫినిషింగ్ ఉంటుందో యాజ్ ఇట్ ఈస్ ఉంటుందండి. చాలా 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 బాగుంది. సో నేను పెట్టుకున్న లుక్ యాడ్ చేస్తాను. అసలు ఎంత బాగుందో తెలుసా. ఇట్లా నేను డైరెక్ట్ గా పెట్టుకోవడం అవుతుందో అవ్వదో. సో నేను ట్రై చేస్తానండి పెట్టుకొని మీకు చూపించడానికి. చాలా బాగుంది. అరవంకి ఇప్పుడు ఒక హ్యాండ్ కి మాత్రమే పెట్టుకుంటున్నారు. సో మీరు డెఫినెట్ గా ట్రై చేయండి. ఇది సూపర్ గా వచ్చింది. అండ్ ఒక మన ట్రెడిషనల్ గా కూడా ఉంటుంది. ఇది నిన్న స్వేచ్ఛ కోసం అని ఉంచి పెడదాం అనుకుంటున్నా. చాలా బాగుందండి. సో ప్రతి ఒక్కరి దగ్గర ఉండాల్సింది. అరవంకి 400 ఆ రేంజ్ కి వచ్చేసింది. తప్పకుండా మీరు ట్రై చేయండి, మీకు 100% నచ్చింది, నాది గ్యారంటీ. సో నెక్స్ట్ ఒక జ్యువెలరీ సెట్ చూపించి తర్వాత వడ్డాను ఒకటి చూపిస్తాను, మీ చూద్దరు కానీ. ఇది కూడా ఎంత ట్రెడిషనల్ జ్యువెలరీ అంటే, సో రెగ్యులర్ గా వాడే జ్యువెలరీస్ కాకుండా కొత్తగా చేంజ్ చేయాలి అనుకుంటే బెస్ట్ టైం అండి. ఈ వీడియో మీకు చాలా బాగా యూజ్ అవుతుంది. సో చూడండి ప్రైస్ డ్రాప్ అయ్యి వచ్చింది. ఇక్కడ జ్యువెలరీ సెట్ చూడండి, మొత్తం 1 గ్రామ్ గోల్డ్ స్టోన్ ఫినిషింగ్ అనమాట. మొత్తం 1 గ్రామ్ గోల్డ్ స్టోన్ ఫినిషింగ్. ఇక్కడ మీరు చూసినట్టయితే చైన్ క్వాలిటీ అంతా కూడా చాలా బాగుంది. సో నేను ఇక్కడ మీకు పెట్టి చూపిస్తాను చూడండి. ఇదిగోండి ఇలా వస్తుంది. నెక్ సెట్ అన్నమాట. మనకి చక్కగా ఇప్పుడు శ్రావణ మాసం రాబోతుంది కదా కమింగ్. ఇట్లాంటి నెక్ సెట్స్ తీసుకుంటే మనం అన్ని చీరల పైకి హ్యాపీగా పెట్టేసుకోవచ్చు అనమాట. చాలా 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 బాగుందండి. అసలు నాకు ఎంత బాగా నచ్చిందో. ఇక్కడ స్టోన్ వచ్చేసి మనకి ఇలా వచ్చేసింది, మొత్తం స్టోన్ ఫినిషింగ్ తో ఇట్లా క్వాలిటీలో వచ్చేసింది.
బ్యూటిఫుల్ నెక్ సెట్ అనమాట. డెఫినెట్ గా మీరు పర్చేస్ చేసుకోవాల్సిన నెక్ సెట్. నాకు సూపర్ గా నచ్చింది ఇది. అండ్ నెక్ సెట్ కూడా ఇక్కడ చైన్ లింక్స్ చూసినట్టయితే ఇది 100% ప్రీమియం క్వాలిటీ సెట్ అని అయితే చెప్తా. దీనికి వచ్చిన ఇయర్ రింగ్స్ కూడా చాలా బాగా వచ్చాయి, స్టోన్స్ తో వచ్చాయి. చూడండి దీని వచ్చిన ఇయర్ రింగ్స్ చూడండి ఎంత బాగా వచ్చాయో. సో ఇలా వచ్చింది, హైలీ రికమెండ్ చేస్తాను, డెఫినెట్ గా పర్చేస్ చేసుకోవచ్చు. సో నాకైతే చాలా బాగా నచ్చింది ఈ సెట్. మీరు కూడా 100% హైలీ రికమెండెడ్, హ్యాపీగా పర్చేస్ చేసుకోండి. సో ఇది చూడండి ఇలా వచ్చింది నెక్ సెట్ అండి. చిన్న నెక్లెస్ లాగా అనమాట, మనం నెక్ కి పెట్టేసుకోవచ్చు, చాలా అందంగా ఉంటుంది. డెఫినెట్ గా ట్రై చేయండి. సో చాలా బాగుంది, నాకైతే చాలా బాగా నచ్చింది. ఇట్లా పెట్టుకోవచ్చు, ఎవరైనా పెట్టుకోవచ్చు, మదర్స్ అయినా మనమైనా టీనేజర్స్ అయినా కిడ్స్ కూడా పెట్టచ్చు. చాలా బాగుంది, ట్రై చేయండి. ఇది నెక్స్ట్ నెక్ సెట్. ఇప్పుడు ఒక వడ్డానం చూసేద్దామా. సో ఇది వడ్డానం అనమాట. ఈ వడ్డానం మీషోలో కొత్తగా వచ్చింది అండ్ తక్కువ బడ్జెట్ కి వస్తుంది. ఇప్పుడు వడ్డానం అనమాట, ఇలా వచ్చింది చూడండి. చక్కగా గ్రాండ్ గానే కనిపించేస్తుంది. మీరు అసలు ఎక్కువ కొంచెం హెవీగా కావాలి, హెవీగా రెడీ అవ్వాలి, పెళ్లిళ్ళకి అయితే మాత్రం బెస్ట్ వడ్డానం అని అయితే చెప్తాను. కొంచెం హెవీగా రెడీ అవ్వాలి, హెవీగా కావాలి అనుకుంటే ఈ సెట్ ను నేను ఫస్ట్ చూపించాను కదండి. ఈ సెట్ కంప్లీట్ గా ఒక సెట్ లాగా పెట్టుకోవచ్చు అనమాట. ఇది చక్కగా పైన పెట్టుకొని ఇది కింద వడ్డానంలా పెట్టుకోవచ్చు. ఇలాగే లాంగ్ సెట్ కూడా అవైలబుల్ ఉంది, పూరా సెట్ అయిపోతుంది అనమాట. చాలా బాగుంటుంది. ఇక వడ్డానం అయితే చూద్దాము. సో ఇక్కడ చూడండి లక్ష్మీదేవి అమ్మవారు ఫినిషింగ్, పీకాక్స్ ప్యాటర్న్ మొత్తం గోల్డ్ లో వచ్చేసింది. ఎంత బాగుందో తెలుసా, బ్యూటిఫుల్ గా వచ్చింది. ఈ సెట్ కూడా చాలా బాగుంది, మొత్తం మ్యాట్ ఫినిషింగ్ తో వచ్చింది. అసలు ఈ పక్కన వచ్చిన పీకాక్స్ ప్యాటర్న్ అంతా కూడా చాలా యూనిక్ గా వచ్చింది. ఇంకా బ్యాక్ సైడ్ చూస్తే మనకి చక్కగా ఫ్లెక్సిబుల్ అనమాట. సో మీరు హ్యాపీగా ఏమంటే ఇది చక్కగా ఫ్లెక్సిబుల్, హ్యాపీగా స్టోర్ చేసుకునేడానికి కూడా చాలా బాగుండిద్ది. అసలు సూపర్ గా వచ్చింది అనమాట. ఇది మీరు చూడొచ్చు, ఇలా వచ్చింది. డెఫినెట్ గా మీరు ట్రై చేయండి. కలర్ అయితే మాత్రం చాలా బాగుందన్నమాట. ఇక్కడ చూసారా ఇలా ఉంది, ఎంత బాగా వచ్చిందో. ఇక్కడ పెట్టుకున్నా కూడా మనకి చాలా ప్రీమియం క్వాలిటీ, చాలా అందంగా కనిపించేస్తుంది. ఇలాంటి వింటేజ్ స్టైల్ శారీస్ కానీ దేని మీదకైనా మీరు హ్యాపీగా వేర్ చేయొచ్చండి, చాలా అందంగా ఉంటుంది. ఈ వడ్డానం కూడా సో డెఫినెట్ గా ట్రై చేయండి. ఇది కూడా మంచి కలర్ కాంబినేషన్ అండ్ చాలా బాగా వచ్చింది. ఓకేనా. అండ్ ఇప్పుడు నేను ఒక కొత్త జ్యువెలరీ మీకు చూపించబోతున్నాను. చూడండి, మీరు కూడా చూసుంటారు అనమాట. సో ఇది చూడండి, మనకి జల్లెడ అంటే మనకి ఇప్పుడు జల్లెడ జ్యువెలరీ అని చెప్పి వస్తుంది అనమాట. లైక్ ఇది ప్యాటర్న్ అలా ఉంటదండి. చూడండి అసలు పార్టీ వేర్ శారీస్ పైకి మీరు పెట్టుకోవచ్చు. అసలు ఎంత యూనిక్ గా ఉందో చూడండి, ఎంత గ్రాండ్ గా ఎంత యూనిక్ గా ఉందో. చాలా డిఫరెంట్ జ్యువెలరీ, ఇంతవరకు మీకు ఎప్పుడు ఎవరు చూపించుండరు. సో సూపర్ గా వచ్చింది. కింద పర్ల్స్ అయితే ఇంకా అద్దరిపోయిందండి. సో చాలా చాలా బాగా వచ్చింది. అండ్ బ్యాక్ సైడ్ కూడా చూపిస్తాను ఒకసారి చూడండి, ఇలా వచ్చింది. ఎంత షైన్ అవుతుందో చూడండి జ్యువెలరీ. రెగ్యులర్ గా కాదు ఫ్రెండ్స్, చాలా యూనిక్ జ్యువెలరీ అని అయితే చెప్తాను. ఇది మాత్రం రెగ్యులర్ గా కాదు ఫ్రెండ్స్, చాలా యూనిక్ గా ఉంది. నాకు ఈ జ్యువెలరీ అయితే సూపర్ గా నచ్చింది. ఇదిగోండి, పెట్టుకున్నా కూడా ఎంత ముద్దుగా ఉందో చూడండి. అసలు ఇంతవరకు మీరు ఎప్పుడైనా చూసారా ఎక్కడైనా? సో మీషోలో చాలా లేటెస్ట్ గా లాంచ్ చేశారు. ఇది పార్టీవేర్ శారీస్ పైకి కూడా మీరు వేర్ చేయొచ్చు. లెహంగాస్ పైకి, పార్టీవేర్ శారీస్ పైకి చాలా బాగుంటుంది. సో ఎవరైనా కావాలనుకుంటే 100% రికమెండ్ చేస్తానండి. డెఫినెట్ గా ట్రై చేయండి. చాలా బాగుంది, చాలా చాలా బాగుంది. గ్రాండ్ లుక్ అయితే డెఫినెట్ గా ఇచ్చేస్తుంది. ట్రై చేయండి. ఇది మన నెక్స్ట్ జ్యువెలరీ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకొక జ్యువెలరీ ఉంది, చూపిస్తాను చూడండి. అది కూడా సో అది వచ్చేసి ఇదే అనమాట. ఇది కూడా మనకి నెక్స్ట్ ఇలా వచ్చేసింది. చాలా సింపుల్ గా ఉంది జ్యువెలరీ వచ్చేసి మనకి. ఇదిగోండి, ఇది వచ్చేసి మనకి చక్కగా వావ్, ఎంత ముద్దుగా ఉందో ఈ జ్యువెలరీ కూడా. అసలు మీరు ఇంతవరకు చూసుంటారు. ఇది చూడండి, మనకి జ్యువెలరీ వచ్చేసి ఎలా వచ్చిందో. ప్యారెట్ వచ్చేసింది, దాని కింద వచ్చేసి లోకెట్ కెంపు ప్యాటర్న్ తో వచ్చింది. ఎంత బ్యూటిఫుల్ జ్యువెలరీ అండి. సో మీకు కనిపిస్తుందో ప్యాటర్న్ ఎంత బాగుందో. సో డెఫినెట్ గా మీరు ట్రై చేయాలి. ఇది కూడా చాలా లేటెస్ట్ జ్యువెలరీ, అసలు ఫస్ట్ చూపించాల్సింది కదా నేను ఇది. సో ఇలా అయితే వచ్చింది చూడండి, ఎంత ముద్దుగా ఉందో జ్యువెలరీ. ఇలా పెట్టుకుంటే చాలా అందంగా ఉంది, చాలా క్లాస్ గా ఉంది. లేటెస్ట్ వచ్చిన జ్యువెలరీ అనమాట. సో ఇలా అయితే వచ్చింది. డెఫినెట్ గా ట్రై చేయొచ్చు మీరు ఈ జ్యువెలరీని కూడా. సో ఇలా వచ్చింది, 100% రికమెండెడ్. హ్యాపీగా పర్చేస్ చేసుకోండి. చూసారా ఎంత బాగుందో ఇది మొత్తం. అండ్ కింద వచ్చేసి మనకి ఏదైతే డిజైన్ ఇచ్చారో ఫినిషింగ్, వావ్, అసలు సూపర్. లాకెట్ చూడండి, అసలు కనిపించట్లేదు. నేను సైడ్ లుక్ యాడ్ చేస్తాను, మీరు చూడాలి ఖచ్చితంగా. ఈ జ్యువెలరీ అయితే చాలా బాగుంది. అండ్ దీనికి ఇయర్ రింగ్స్ ఇచ్చారు. ఇయర్ రింగ్స్ కూడా సేమ్ ఎంత బాగున్నాయి చూడండి. ఒక ప్యారెట్ వచ్చింది, కింద వచ్చేసి కెంపు వచ్చింది, పైన వచ్చేసి స్టోన్. ఎంత బాగుందో. సో క్యూట్ గా చిన్నగా ఉందన్నమాట ఇయర్ రింగ్. ఈ జ్యువెలరీ మీరు మస్ట్ బై జ్యువెలరీ అండి, తప్పకుండా మీరు ట్రై చేయాల్సిన జ్యువెలరీ అనమాట. చాలా బాగుంది, చాలా చాలా బాగుంది. డెఫినెట్ గా ట్రై చేయండి ఈ జ్యువెలరీ కూడా. చూసారు కదా, జ్యువెలరీస్ అన్ని అయితే మాక్సిమం కవర్
చేసేసాను. ఇన్ కేస్ ఏదైనా 1-2 తర్వాత వస్తే కనుక నేను బ్యాక్ లుక్ యాడ్ చేసి మాట్లాడి మీకు చూపిస్తాను, ఓకేనా. సో నేను పెట్టుకున్న ఈ అందమైన జ్యువెలరీ, కట్టుకున్న ఈ చీర అన్ని కూడా మీషో అండి. నేను అన్ని ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు క్లియర్ గా. సో మీకు ఎలా అనిపించింది ఈ వీడియో కామెంట్ చేయండి. చాలా లేటెస్ట్ కలెక్షన్ అయితే తీసుకొచ్చాను కదా. సో నచ్చితే 100% హైలీ రికమెండ్ చేస్తాను, హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు. అండ్ ఇదన్నమాట ఈ రోజు వీడియో. నచ్చితే ఏం చేయాలి, డెఫినెట్ గా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.